గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చేస్తున్నాను. సో చాలా ఎమ్మి రెసిపీ అండి. ఏంటనుకుంటున్నారా? సో చికెన్ నగ్గెట్స్ అండి. సో చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎప్పుడు చికెన్ కర్రీ లేకపోతే ఫ్రై తినే కన్నా ఇలా కొత్తగా ట్రై చేసి తిన్నట్టయితే చాలా బాగా తింటారు పిల్లలు కూడా. సో ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. Let's get started. సో ఇక్కడ నేను చికెన్ అయితే తీసుకున్నానండి. సో ఇవి నేను చికెన్ పులావ్ చేస్తాను అండ్ అట్ ద సేమ్ టైం చికెన్ నగ్గెట్స్ చేద్దామని చెప్పి. సో ఇందులో ఉన్న బోన్లెస్ పీసెస్ అన్నీ కూడా నేను సపరేట్ చేసుకుంటున్నా నగ్గెట్స్ కోసం. రిమైనింగ్ పీసెస్ అన్నీ పులావ్లోకి యాడ్ చేస్తాను. సో ఇక్కడ నేను చికెన్ ఫ్లెష్ని అయితే కోసుకుంటున్నానండి. సో చిన్న పీసెస్ కింద. సో ఇదంతా కూడా బోన్లెస్ చికెనేనండి. చికెన్ మొత్తం బోన్లెస్ చికెన్ అంతా కూడా నేను ఇలాగా మంచిగా కట్ చేసుకున్నానండి, అంటే చిన్న ముక్కల కింద. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి, నేను చూపిస్తాను. సో పేస్ట్ అనేది ఇలా చేసుకోవాలండి. సో ఇప్పుడు దీంట్లోకి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. సో దీంట్లోకి కొంచెం సాల్ట్, అలానే పసుపు, కారం, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుందాం. కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుని నేను మిక్స్ చేసుకున్నానండి. బ్రెడ్ క్రమ్స్ వేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అయితే అయిందండి. ఒక 10 minutes పక్కకు పెట్టేసుకుందాం. ఈలోపు దీనిపైన డీప్ ఫ్రైకి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. పెట్టుకున్న తర్వాత నేను ఇంకొక గిన్నెలోకి అయితే మైదా తీసుకున్నానండి. దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఈలోపు బ్రెడ్ క్రమ్స్లోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి డీప్ ఫ్రై కన్నా ముందు చేసే ప్రాసెస్ అండి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్, అలానే కొంచెం సాల్ట్, అలానే కారం, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. వీటిని మిక్స్ చేసుకుని పక్కకు పెట్టుకుందాం. ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే హీట్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, సో ఇది ఒకసారి మనం ఆల్రెడీ వాటర్లో యాడ్ చేసుకున్నాం కదా, సో దాంట్లో వేసి అండ్ అలానే ఇందాక మనం కలుపుకున్న బ్రెడ్ క్రమ్స్లో అయితే ఇలా చేయాలండి. చేసి మనం ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. మిగిలినవన్నీ కూడా చేసేద్దాం. ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టుకున్నా, హీట్ అవుతుంది. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ కూడా హీట్ అయిందండి. సో మనం అన్నిటినీ కూడా ఇప్పుడు ఫ్రై చేసుకోవడమే. అయితే బాగా ఫ్రై అయిపోవాలండి. సో రిమైనింగ్ కూడా అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా అయితే చికెన్ నగ్గెట్స్ రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు నేను చికెన్ నగ్గెట్స్తో వచ్చేసానండి. సో నగ్గెట్స్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీకు తిని టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను. సో చాలా బాగుంటాయండి. మనం బయట ఆర్డర్ పెట్టుకుంటాం కదా, సో సేమ్ యాస్టీస్ ఉన్నాయండి.
అసలు చూసారా ఎంత ఎంత బాగా ఉడికిందంటే లోపల. అన్నీ ఉన్నాయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. ఏమన్నా ఉందా టేస్ట్? చాలా చాలా బాగుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. సో చాలా చాలా బాగా ఈజీగా చేసుకోవచ్చండి. సో ఎప్పుడు రొటీన్గా తినే చికెన్ కన్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ పిల్లలు కానీ చికెన్ తినకుండా మానం చేస్తూ ఉన్న పిల్లలకి ఇలా చేసి పెడితే కన్ఫామ్గా తింటారు. సో ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చేసిన ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఇంకెందుకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.